ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హరీష్ రావును 6 అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను హరీష్ రావు వెంట తీసుకెళ్లారు. 2024 మార్చి 10న నమోదైన ఫోన్ ట్యాపింగ్ ఎఫ్ఐఆర్ ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఒకే రోజు 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. నిందితులు ప్రభాకర్ రావు ఓ ఛానల్ ఎండీ స్టేట్మెంట్ ఆధారంగా సిట్ బృందం హరీష్ ను ప్రశ్నిస్తోంది. చూస్తున్నాం ఈ కేసులో అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సిట్ విచారణ సంబంధించి ఏంటి అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే గంటకు పైగా విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు మాత్రమే లోపలికి అనుమతించారు. మిగిలినటువంటి వ్యక్తులను ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. తను విచారణకు హాజరయ్యేటువంటి సమయంలో తనకి ఇచ్చినటువంటి నోటీస్తో పాటు సుప్రీంకోర్టులో అతనికి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ, ఏదైతే పంజగుట్టలో నమోదైనటువంటి మరొక కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీతో సహా సిట్ కార్యాలయంలోని విచారణకు హాజరయ్యాడు. ప్రస్తుతం సిట్ అధికారులు అయితే హరీష్ రావును ప్రశ్నిస్తూ వాగ్మూలాన్ని కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో కీలకమైనటువంటి అంశం ఏంటంటే 2023 ఎన్నికల సమయంలో హరీష్ రావు పాత్ర ఎంతవరకు ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్యంగా ఒకే రోజే 600 మంది ఇటు కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు కొంతమంది వ్యాపారవేత్తలు కూడా అదే రోజే ఫోన్లు ట్యాప్ జరిగినట్లు కూడా ఇప్పటికే కొన్ని టెక్నికల్ ఆధారాలు కూడా సేకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాటన్నింటినీ ముందు పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ఒక ఛానల్ ఎండీగా ఉన్న శ్రవణ్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంటు, మరోవైపు గతంలో అరెస్ట్ అయినటువంటి అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు, వీళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా చేసుకొని ప్రస్తుతం హరీష్ రావును కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ హరీష్ రావు ఉదయం నుంచి చూసాం మనం, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, హరీష్ రావు చెప్పినటువంటి మాటలు అయితే మాత్రం కేవలం పంజాగుట్టలో చక్రధర్ గౌడ్ అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన తన ఫోన్ ట్యాప్ చేశాడు హరీష్ రావు అంటూ కూడా తాను ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఆ ఎఫ్ఐఆర్ను ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళాడు. తెలంగాణ హైకోర్టులో ఆధారాలు లేవని అతని పైన, హరీష్ రావు పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసింది. కానీ ఇప్పుడు విచారణ జరుపుతున్నటువంటి కేసు గతంలో క్వాష్ అయినటువంటి కేసుకు సంబంధం లేదనేది ప్రస్తుతం సిట్ అధికారులు చెప్తున్నారు. మార్చి 10, 2024 నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది. అందులో భాగంగానే హరీష్ రావుకు నోటీస్ ఇచ్చాం తప్ప సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డరు, హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కి ఇప్పుడు ఇచ్చినటువంటి నోటీస్కి సంబంధం లేదనేటువంటి అంశాన్ని ప్రస్తుతం సిట్ అధికారులు కూడా చెప్తున్నారు. గతంలో ఒక ఛానల్ ఎండీగా ఉన్నటువంటి శ్రవణ్ రావు కార్యాలయంలోనే ఒక ప్రైవేట్ ఆఫీస్ ఏర్పాటు చేసి ఎన్నికల సర్వే కావచ్చు, అభ్యర్థుల ఎంపిక కావచ్చు, మరోవైపు అక్కడి నుండినే ఒక వార్ రూమ్ లాగా కార్యకలాపాలు కొనసాగించారు. ముఖ్యంగా హరీష్ రావు నుంచి శ్రవణ్ రావుకి చాలా నెంబర్స్ వాట్సాప్ ద్వారా వెళ్ళాయి. ఆ నెంబర్సే ఎస్ఐబి అధికారులు ట్యాపింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావును క్వశ్చన్ చేస్తున్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరొక అంశం ఏంటంటే హరీష్ రావు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ప్రస్తుతం అతని ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు గతంలో ఆరోపణలు రావడం జరిగింది. హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించారు. వాటికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా సిట్ అధికారులు సేకరించి ప్రస్తుతం వాటిని కూడా ముందు పెట్టి విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఎస్ఐబి అధికారులుగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు, మరోవైపు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, వీరికి శ్రవణ్ రావు ఏ విధంగా పరిచయం అయ్యాడు అంటే హరీష్ రావు ద్వారానే వాళ్ళు పరిచయం అయ్యారనేటువంటి అంశాన్ని సిట్ భావిస్తుంది. హరీష్ రావే స్వయంగా శ్రవణ్ రావుతో కలిసి పనిచేయాలంటూ ఎస్ఐబి అధికారులకు సూచించాడని, అతని ఆదేశాల మేరకే శ్రవణ్ రావుతో కలిసి పనిచేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం సిట్ అధికారులు వివరణ తీసుకుంటున్నారు, స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తున్నారు. మరికొన్ని గంటల పాటు హరీష్ రావును ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో వారందరినీ కూడా ఇక్కడి నుండి పంపించడం జరిగింది. కేవలం హరీష్ రావును మాత్రమే సిట్ అధికారులు
ప్రశ్నిస్తున్నారు. 1-2 రోజుల్లో బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించినటువంటి మరొక ఇద్దరికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.